కనుమ పశువుల పండుగగా రైతన్నల ఆరాధ్య దైవాలైన గోమాతల పండుగగా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రైతులకు చేదోడు వాదుడుగా ఉంటూ మానవ జాతికి అమృతం లాంటి పాలనందించే గోమాతను పూజించడం మన సంప్రదాయం. ఈరోజు ఊరూరా గోపూజలు వైభవంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో గోమాతలను మహిళలు ఎంతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో గోప్రదక్షిణలు చేశారు. కొత్త బియ్యంతో వండిన పొంగలిని, పండ్లను గోమాతలకు నైవేద్యంగా సమర్పించారు. కనుమ రోజున గోవును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. ఆవులను గాని, ఎద్దులను గాని, పశువులన్నింటినీ కూడా పూజించే టైం ఇది. ముఖ్యంగా ఇదివరకు పాడి పంట ఉండేది. ఈ రోజున పంట గురించి ఆలోచిస్తున్నారు కానీ పాడి గురించి ఆలోచించట్ల. ఆవులు గాని లేకపోతే ఈ యొక్క వ్యవసాయం భూమి అంతా పాడైపోద్ది. ఇవాళంతా రసాయనిక ఎరువులు వాడటం వల్ల మన ఆహారం అంతా కూడా కలుషితం అయిపోతూ ఉంది. అందుకని ఆవుల్ని మనం ప్రతి ఒక్క రైతు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పాడి పంట అన్నారు కానీ పంట పాడేనే ఏ రోజు అన్నారు మనకి. ఎందుకంటే ఆ రోజు జీవనోపాధి ఆవులు, ఎడ్డులు వ్యవసాయానికి అయ్యే ముఖ్యం కాబట్టి ఆ రోజు పూజ చేయడానికి అయ్యే ఉపయోగపడాయి. ఆవులను పూజించాలని వెనకడ నుంచి అది వస్తుంది. అది పూజించడం వలన మనకి ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుంది. మంచిదనే మేము పూజ చేస్తుంటాం. చాలా మంచిది. గోవు పూజ అంటే అంతో మంచిదనం. అందరికీ సౌకర్యంగా ఉంటుంది, అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. గోవు పాలు అంటే అందరికీ ఆరోగ్యమైన. గోపూజ చేస్తే ముక్కోటి దేవతలని పూజించినట్లేనని చెప్పి గోపూజ చేస్తున్నాం. గోపూజ అంటే సమస్త దేవతలు ఉంటారని అందరూ విశిష్టంగా చేస్తారు. గోమాత అంటే దేవతతో సమానం కదా. రోజు గోపూజ చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసినట్టు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారు కదా, అందుకని ముక్కోటి దేవతలకి మనం పూజ చేసినట్టు అండి. ఈరోజు గోమాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఈ ప్రపంచం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మన పెద్దలు ఏర్పరిచిన ఇంకొక నియమం ఏంటంటే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని. దాంట్లో కూడా ఇంకొక అంతరార్థం ఉందండి. ఎందుకో చెప్పిన ఈ రోజులో అన్ని వాహనాలు ఉన్నాయి, అంతా రహదారులు అంతా బాగున్నాయి. ఎవరు బళ్ళ మీద వెళ్ళిపోతారు, కార్లు వెళ్తారు, బస్సులు వెళ్తారు. ఇదివరకు రోజుల్లో బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ఒక్క రోజున పశువులకి రక్షణగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి అని చెప్పి కనుమ రోజు ఎవరు ప్రాణాలు పెట్టుకోకూడదు. ఇందులో అంతరార్థం మనం ప్రయాణం చేస్తే ఆనని కాదు, ఆ ఒక్క రోజున వాటికి రక్షణ ఇవ్వాలని. దాన్ని బట్టి మన పూర్వీకులు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనం అదే శ్రద్ధని కంటిన్యూ చేసి వాటిని పోషిద్దాం. మనం బాగుందాం, వాటిని బాగుందాం.